సో అర్బన్లో కాంగ్రెస్ పార్టీకి ఈ రకంగా ఓటు రావటం తెలంగాణ వచ్చిన తర్వాత ఐ థింక్ ఇదేం ఫస్ట్ ఏమో. గతంలో రాజశేఖర రెడ్డి టైంలో కూడా మనకు నేను తెలంగాణ వచ్చినాక అంటుంది. తెలంగాణ వచ్చినాక తెలంగాణ వచ్చిన తర్వాత 40 నుంచి రాలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన తీరు కానీ, వారు కొంత దూరదృష్టితో హైదరాబాద్ నగరం మీద దృష్టి పెట్టి ఇవాళ 4వ సిటీ అంకురార్పణ చేసి గ్లోబల్ సమ్మిట్ చేసి దాదాపు 5,78,000 కోట్ల విదేశీ పెట్టుబడులకు సంతకాలు జరిగినాయంటే చదువుకున్నటువంటి మేధావులు ఆలోచిస్తా ఉన్నారు. సో అది ప్రభావం చేసిందా ఇక్కడ 4th సిటీ ఈ మధ్య జరిగిన? డెఫినెట్ గా 4th సిటీ కానీ, హైదరాబాద్ చుట్టుపక్కల రోడ్లు కానీ, మన మిగతా హైదరాబాద్ లో వేసినటువంటి హైదరాబాద్ వెలపలిసిన రోడ్లు కానీ, ఎడ్యుకేషన్ లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానీ, హెల్త్ ని పిహెచ్సి నుంచి నిమ్స్ ఎయిమ్స్ వరకు ప్రక్షాళన కానీ, రైతులకి రుణమాఫీ, రైతు భరోసా ఇవన్నీ కూడా దోహదపడతాయి. డెఫినెట్ గా ఓవరాల్ గా పరిపాలన బాగుంది, శబాషి అనిపించే విధంగా రిజల్ట్స్ వస్తా ఉన్నాయి. ఇంకా ఇవాళ టీఆర్ఎస్ కి వస్తున్న అక్కడక్కడ మాకు ప్రజాస్వామ్య యొక్క విపరీతమైనటువంటి టికెట్ల పోటీ. 10 మంది ఆశిస్తే ఒకరికి ఇచ్చాము, దాంట్లో 2-3 రెబల్ గేశారు. చాలా చోట్ల మా పార్టీ టికెట్ దొరకని మా అభ్యర్థులు రెబల్స్ గెలుస్తా ఉన్నారు. మళ్ళీ ఫోన్లు టచ్ లోకి వస్తా ఉన్నారు, వెనక్కి వస్తామని. అక్కడ ఆ కొద్ది డిస్టర్బెన్స్ వల్ల 10 to 15% మాకు ఎక్కడన్నా నష్టం జరిగితే అవి బీఆర్ఎస్ రూపంలో అవి గెలుచుకునే అవకాశం వచ్చింది తప్ప ఓవరాల్ గా జనరల్ ఫినామినా తీసుకుంటే ఎస్ ప్రభుత్వం బాగా పనిచేస్తుంది, మనం ప్రభుత్వానికి బాసటగా ఉండాలి, వెన్నుదున్నుగా ఉండాలంటే ఒక తీర్పు వెలువడినట్టు కనపడతా ఉంది. సో బీజేపీ పోటీలో ఎక్కడన్నా కనిపించిందా మీకు? ట్రయాంగిల్ ఫైట్ అని సీఎం అన్నారు, ఇప్పుడు ట్రయాంగిల్ ఫైట్ లో ఎక్కడ కనిపించలేదు. ట్రయాంగిల్ ఫైట్ ఓన్లీ ఇప్పుడు కార్పొరేషన్స్ వచ్చినప్పుడు మా నిజామాబాద్ ఉంది, అక్బరుద్దీన్ ఓవైసీ ఇచ్చి ఏదో మాట్లాడినారు. ఆ అక్బరుద్దీన్ ఓవైసీ పుణ్యమా అంటూ ఆ వీడియోలు పెట్టుకొని, ఆ వీడియోలు స్టేటస్ పెట్టుకొని హిందూ మతం మనది మన రెచ్చగొట్టి కొంత 1-2% ఓట్లు కొంత ఇచ్చినారు. యాక్చువల్లీ ముఖ్యమంత్రి గారు నిజామాబాద్ పర్యటన రోజు మేము 26 నుంచి 27 సీట్లు గెలుస్తా ఉన్నాం. ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టి అరవింద్ పదే దాన్ని రెచ్చగొట్టి కొంత ఓటు పెట్టుకునే ప్రయత్నం చేశారు. అక్కడ కూడా ఈ కులము మతము కాదని అభివృద్ధి మీద నమ్మకున్న వ్యక్తులు డెఫినెట్ గా ఓటేస్తారు. నిజామాబాద్ కరీంనగర్ కార్పొరేషన్ లో కొన్ని సీట్లు బీజేపీ కొంత హెచ్చు కనబడ్డా ఫైనల్ గా 2 మేయర్ సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటది. మీరు అన్నట్టుగా మిగతా చోట ఎక్కడ కూడా అసలు ఇవాళ మేము ప్రత్యామ్నాయం చెప్పుకునే బీజేపీ ఈ రాష్ట్రంలో అసలు ఎక్కడన్నా వారికి ఉనికి కనబడుతుందా మీకు? 1-2 కార్పొరేషన్లు మినహా ఏదైనా మున్సిపాలిటీలో నాట్ ఈవెన్ 2%, 3% ఉనికి లేని వాళ్ళు రేపు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయం చెప్పుకుంటా ఉన్నారు. ఓకే, టీఆర్ఎస్ పార్టీ రిజెక్టెడ్ పార్టీ, ప్రజలు రిజెక్ట్ చేస్తున్నారు ఆల్రెడీ.